నమస్కారం ఏబిటెన్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. ఇలా కేటీఆర్ గారు నిన్న ప్రెస్ పెట్టి కనకపు సింహాసనంపై సునకం చుండబెడితే అని ఒక వ్యంగ్యంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఏ సింహాసనం కూడా ఎవరి శాశ్వతం కాదు. ఏ సింహాసనం భారత రాజ్యాంగం నిర్ధారించిన దాని ప్రకారం సింహాసనం ఇది సొంతం కాదు. ఇది ప్రజాస్వామ్య దేశం అన్న ఇంగిత జ్ఞానం ఉండాలి. కేటీఆర్, మీరు 10 ఏళ్ళుగా మీ పరిపాలన చేసినారు. ఏ ప్రజల దగ్గర పోయినరు, ఏ ప్రజలను పలకరించారు మీరు? నువ్వు నీ అయ్యే పక్క ఉండి ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం జరిగింది. నీ ప్రగతి భావన మీ సొంతం అనుకున్నారు. ప్రజాస్వామ్యం లేదు, మాదే సామ్యం అనుకున్నారు. మీ సామ్యాన్ని తెలంగాణ ప్రజానికం తొక్కుడు తొక్కిడిచిపెట్టింది. ఇప్పటికి కూడా మీకు ఇంకా జ్ఞానోదయం కలవట్లేదు. జ్ఞానోదయం కలగాలంటే పార్లమెంట్ తర్వాత మీ పని అయిపోయింది. ఎందుకంటే మీ పార్టీ ఇవాళ దళితుల పేరు మీద 10 సంవత్సరాలుగా దళితుల కోసం కేటాయించిన బడ్జెట్ అంతా ఏం చేసినారో కేటీఆర్ చెప్పాలి. కేటీఆర్కు నిజంగా జ్ఞానం ఉంటే, ఏమన్నా శరం ఉంటే బతుకమ్మ చీరల మీద మీరు మిగిల్చుకున్నారు. బతుకమ్మ చీరలు సంవత్సరానికి 400 కోట్లు, 350 కోట్లు, 390 కోట్లు. గా లెక్క చెప్పు నువ్వు కేటీఆర్. నా జౌలి శాఖ అని కథలు పెట్టావు. ఎక్కడ ఉంది ఇది? ఏ ప్రజాస్వామ్యాన్ని రక్షించరు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎంపీటీసీ మొదలుకుంటే జెడ్పీటీసీ అంచెలంచెలుగా తన రాజకీయ ప్రస్తావనాన్ని తీసుకొచ్చిన వ్యక్తి. నువ్వు ఏడ గుడిపడవు చెప్పు? 2006లో నీ అయ్యా కరీంనగర్లో ఉప ఎన్నికలు చేస్తే నా దగ్గరకు వచ్చి సావేలన ఉపన్యాసం ఎట్లయినా అడిగిన బాబు నువ్వు. నీకు జ్ఞానం ఎక్కడిది? నీ జ్ఞానబోధ ఎక్కడిది? తెలంగాణ ఉద్యమంతో నీకు సంబంధం ఎక్కడిది? కనుక ఇవాళ మీకు భయమంతా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీరు విమర్శిస్తున్నారంటే 10 సంవత్సరాలుగా మీరు దోసుకున్న దోపిడీ సొమ్ము ఎక్కడుందో కక్కించడానికి ఒక భయం పుట్టింది మీకు. నీకేమన్నా కాళేశ్వరం ఎందుకు గుంగిపోయిందో చెప్పాలి. దానికి కారణం ఎవడో చెప్పాలి. 10 సంవత్సరాలు ఎలగబెట్టి మీరే కదా. దాని మీద పరిశీలన కమిటీ వేసినందుకు మీరు పరిశాన్ అవుతారు. పరిశీలన కమిటీ వస్తుంది, దాని రిపోర్ట్ వస్తుంది, మీ పని పట్టేది ఖాయంతో. అప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు అనే ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి మీ పని బట్టి ప్రజాస్వామ్యబద్ధంగా కక్షపూర్తి చర్యలు కావై మీరు కాలకూటములై కష్టజీవుల దోపిడీ నెత్తురు దోచుకొని కోట్ల రూపాయలు కూడబెట్టుకున్నారు మీరు. ఇవాళ మీరు లక్షలాది మంది ఉన్న మా దళితులకు ఏం చేసిరో ఒకసారి చెప్పాలి. పేదలకు ఏం చేసిరో చెప్పాలి, బీదలకు ఏం చేసిరో చెప్పాలి, బీసీలకు ఏం చేసిరో చెప్పాలి. కనీసం ఒక్క ఇల్లు కట్టలేకపోయారు. ఇవాళ మీకు ఏమైనా సిగ్గుశరం ఉంటే కట్టే ఇల్లు కూలిపోతా ఉన్నాయి, నెర్రెలు బాసినాయి. డబుల్ బెడ్రూమ్ అని డబ్బ కొట్టుకురు. డబ్బ వలిగిపోయి చూసుకోపోరు. ఇంకా మొత్తం పడబడిపోయినాయి. ప్రజాస్వామ్యాన్ని మీరు కూని చేసిరు, ప్రజాధనాన్ని కొల్లగొట్టిరు మీరు. అందుకోసమనే బిల్లా రంగాన్ని ఎందుబెట్టింది నీకు నీ బావకు. మన సమావేశంలో బిల్లా రంగం కాదు, మీరిద్దరు తోడు దొంగలు. దానికి పెద్ద నాయకుడు నీ అయ్యా కేసీఆర్ సమాధానం చెప్పాలి. వచ్చి ఏడంగా వస్తావు?
అయిపోయింది. నువ్వు ఎప్పుడైతే బీఆర్ఎస్ టీఆర్ఎస్ పట్టుకు బొందలపాటి అయిపోయింది నీకు. నీ రాజకీయ బొంద పెట్టి మొన్ననే 3 తారీఖు నాడు 30 తారీఖు నాడు గుద్దురు కూర్చున్నా 3 తారీఖు నాడు పరారైపోయారు మీరు. ఇంకా అంటారు మీరు పార్లమెంట్ మీకేం పని? పార్లమెంట్లో ఉన్న 17 మంది పార్లమెంట్లో ఉన్న రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ సభ్యులు దేనికోసం కొట్లాడారు మీరు పార్లమెంట్లో? కవితమ్మ లిక్కర్ కేసులో ఇరికితే దాన్ని పరిష్కరించడానికి మీకు బెదిరించి బీజేపీతో మిలగతై ఆడ కేసు కాకుండా వచ్చింది. అదే సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఎన్నాళ్ళు జైల్లో ఉండు, దాన్ని మీ పొత్తెంత. కనుక ప్రజా దోపిడీ చేసిన మీరు ఒక్క ప్రజాస్వామ్య రక్షకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ప్రజాస్వామ్య రక్షకుడు. భారతదేశానికి స్వాతంత్రం ఎట్లా వచ్చిందో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినాడు కూడా జనం సంతోషపడలే. కానీ 3 తారీఖు నాడు నీ రాజ్యం కుప్పగూలినాడు, నీ ప్రభుత్వం కుప్పగూలినాడు. తెలంగాణ ప్రజానికి పండుగ చేసుకున్నారు, బొడ్రాయి పండుగ చేసుకున్నారు. ఎందుకు? ఒకనాడు నీ అయ్యే ముఖ్యమంత్రి ఏం చెప్పాడు? నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు అందరూ ముఖ్యమంత్రి అన్నారు. మీ కేటీఆర్కు నీతి నిజాయితీ ఉంటే ఒక్క మాట చెప్పు. మా బిక్కెట్ల అమ్ముకున్న ఇసుక పైసలు నీకు ఎన్ని వచ్చినాయి చెప్పు. నీకు నీతి నిజాయితీ ఉంటే నీ చుట్టాలకు ఎన్ని వచ్చినాయి, నీ పక్కలకు ఎన్ని వచ్చినాయి, నీ చెల్లెకి ఎన్ని వచ్చినాయి ఈ ఇసుక పైసలు? అది నా గడ్డ మీద, నా తుంగతుర్తి గడ్డ మీద శ్రమజీవులు నిర్మించుకున్న బోర్లను దోవేసి ఇవాళ మీరు ఇసుక తీసుకున్నారు. దాంట్లో నీ వాట ఎంతో చెప్పండి. అందు కావాలని కేటీఆర్కి హెచ్చరిస్తా ఉన్నా నేను. నీకు తెలంగాణ ఉద్యోగంతో కానీ పేద ప్రజలతో కానీ ఎవరితో సంబంధం లేదు. తెలంగాణ ఉద్యమకారులు తన రక్తాన్ని చెమటకు ఒడిచి నిర్మించిన తెలంగాణ మీద మీరు గడ్డ మీద కూర్చొని ఇవాళ దోపిడీదారులు తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడ లేరు. నువ్వెంత నీ కథ ఎంత? నిన్ను కలవాలంటే ఒక ఉద్యమకారుడు 2 ఏళ్ళు కావాలా? 2 ఏళ్ళు. ఇవాళ అదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన, ప్రగతిశీల పాలన, ప్రజాపాలన ఇవాళ కలుస్తా ఉన్నాడు. మీరు మీ అయ్య గారు ఎవరైనా కలిసిరా? ఏమిడు కలిసిరు? ఎవరు కలిసిరు? తెలంగాణ పొద్దుదాకా కాంట్రాక్టర్లు, దోపిడిదారులు, దొంగలకు నిలయమై రాత్రి 12 గంటల దాకా మీరు చర్చలు చేసుకున్నారు. అందుకోసం ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన్ని నిలబడుతుంది. అందరు మంత్రులు కూడా నిబద్ధతో ఉన్నారు. ప్రతి మంత్రివర్యులు కూడా వారితో పాటు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా నిబద్ధతో ఉన్నారు ముఖ్యమంత్రి. అందుకోసం సునకం కాదు, నీకు సురుకు పెడతారు సూర్రాదిగా. సునకం కాదు, రేపు కర్ర కాల్చి సురుకు పెడితే అప్పుడు వామోబాయ్ అని మొత్తుకోవాలి. అందుకోసమనే ఈ పిచ్చి లెక్కలు, మీ దోపిడి సొమ్మంతా ఏడుందో కక్కిచ్చిదాకా కాంగ్రెస్ పార్టీ నిద్రపోదు. అది ప్రజలకు వస్తుంది. మీరేమన్నారు? మీరు కూడా అన్నారు పెంచాలి పేదలు పెంచి. 70 పెంచారు. హైదరాబాద్లో గత ప్రభుత్వాలు ఎక్కడ కూడా ఒక గుట్ట అమ్మలే. మీరు రియల్ ఎస్టేట్ చేసి పంపారు. రియల్ ఎస్టేట్ మీ ప్లాట్లు అని చెప్పండి. ఒకటి నీ కేటీఆర్ నీతి నిజాయితీ చెప్పు. నీకు ఎన్ని ప్లాట్లు ఉన్నాయి? ఎన్ని బినామీ కంపెనీలు ఉన్నాయి? ఇవన్నీ దిక్కు తెరచడానికి కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ద్వారా మీరు పేద ప్రజలను నిర్లక్ష్యం చేశారు కాబట్టి, ప్రజాస్వామ్యాన్ని నిర్లక్ష్యం చేశారు కాబట్టి, రాజకీయ వ్యవస్థ నిర్వీర్యం చేశారు కాబట్టి ఇవాళ నువ్వు నీ ఎమ్మెల్యేలు కట్టగట్టుకొని కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టారు కాబట్టి ఇవాళ కార్యకర్తలు, అభ్యుదయవాదులు, రచయితలు, మేధావులు, రైతు కూలీలు అందరూ ఏకమై ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడం జరిగింది. రేపటి రోజునాడు కూడా పార్లమెంటు ఎన్నికలలో డంక బజాయించి పార్లమెంటు సీట్లు కూడా బ్రహ్మాండ మెజార్టీతో గెలుస్తామని కూడా చెప్తున్నాను నేను. ఎందుకంటే నేను తిరుమలగిరి సభలో చెప్పిన నేను నవంబర్ 24 తారీఖు నాడు నల్లగొండ జిల్లాలో మొత్తం చీప్ అయితే చెప్పినా ఒక్క సీట్ జర మిస్ అయింది. ఇక్కడ ఉన్న నా పరిధిలో ఉండబడిన ఉమ్మడి జిల్లాకు ఉండబడిన 2 పార్లమెంటు సీట్లు ఒక్కొక్క సీటు 5 లక్షల మెజార్టీతో గెలుస్తాను కూడా మనం చేస్తున్నాను నేను. కనుక కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు, నాయకులు సిద్ధంగా ఉన్నారు. ప్రజాస్వామ్యంగా బద్ధంగా ఎన్నికైన
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం అండ ఉంది. అందుకోసమని నిన్న బూత్ లెవెల్ ఏజెంట్స్కి ఏదవుతుందో దిశ నిర్దేశం చేయడం జరిగింది. ఆ కార్యక్రమం నడుస్తుంది. అందుకోసం కేటీఆర్ కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ అనవసరంగా నోరు బారేసుకుంటే అది మీక జరుగుతుందని కూడా అది మీరు నైతికంగా వంచన చేయబడతారు తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గింత కూడా మచ్చరాదని కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నా. మీకుందా రేవంత్ రెడ్డి కాలు గోటికి మీరు సరిపోగలుగుతారా? రేవంత్ రెడ్డి ఒక వేగు చుక్క లేచారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఆది నాయకులు ఇవాళ ఆనాడున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, వెంకరెడ్డి గారిని, సీనియర్ నాయకులందరూ కూడా కలుపుకొని ఇవాళ రాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీని ఇవాళ అధికారం తెచ్చిన ఘనత రేవంత్ రెడ్డి గారు దక్కింది. కానీ మీరేం చేశారు? దోసుకున్నోడు దాచుకున్నోడు ఉన్నాడు, వాళ్ళకి టికెట్ ఇద్దామని ఇచ్చారు. జనం ఏమి చేశారు? మిమ్మల్ని తొక్కిడి పెట్టారు. ఇంకా మీరు బుద్ధి రావట్లేదు కనుక రేవంత్ రెడ్డి గారి పైన ఇవాళ ప్రజలు మహిళలు ఇప్పటికీ 11 కోట్ల మంది ఉచిత బస్సు ప్రయాణం చేశారు. మహిళా సోదరిమణులు ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద వేలాది మంది లాభపడతా ఉన్నారు. నీ ప్రణాళికలు అయ్యి ఏం చేసిర్రు? బిచ్చగాలని చేసిర్రు. ఎప్పుడు మాకైనా చూడాలి, మేము రాజులం. నీ అయ్య నేను ఒకటి కేటీఆర్ అడుగుతున్నా. నేను ముఖ్యమంత్రిగా మీ ఆయన ఉన్నాడు. గోల్కొండ కోటలో ఎందుకు జెండా ఎగరేసినట్టు చెప్పాలి. గోల్కొండ కోటకు తెలంగాణకు సంబంధం ఏంటి? ఆ గోల్కొండ కోట కింద నీ గోరిగడతో కొడుకో అని యుద్ధ భోగిచ్చారు తెలంగాణ ప్రజానికం. గోల్కొండ కోటతో నీకేం పని? ఫస్ట్ క్లాస్ ఉన్న పరేడ్ గ్రౌండ్లో కార్యక్రమాలు చేయమని ఆనాడు భారతదేశానికి స్వతంత్రం వచ్చినాడు ఆ గ్రౌండ్ కేటాయించడం జరిగింది. కానీ పాడుపడ్డ గోడలలో నువ్వు జెండా ఎగరేస్తే రాజులు అవుతారా మీరు? రాజరిక వ్యవస్థ ఇంకా సాగుద్దా? రాజులు పోయినరు, రాజరిక వ్యవస్థ పోయింది, ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికి ఒక్కటే ఓటు. ఆ ఓటు ద్వారానే ఇవాళ మిమ్మల్ని పొందబెట్టింది తెలంగాణ ప్రజానికం. ఈ పార్టీ నీ పార్టీ. నువ్వు టీఆర్ఎస్గా మార్చుకో, కింద పడుకో, మీద పడుకో, అయిపోయింది మీ పని. ఎందుకంటే బీజేపీతోని లింకపై కేసులు ఏమైనా మాఫీ చేసుకుందాం అదే మీరు సందులో ఉన్నా కూడా సమరబేరు మోగించుడు రేవంత్ రెడ్డి గారు. కనుక మీరు అనుకునే భాష, మీరనుకునే భాష, మీకున్న ఆలోచన ప్రజలు క్షమించే పరిస్థితులు లేరు. ఇంకా మీరు భ్రమలలో ఉన్నారు. మీరు 45 రోజులు ముఖ్యమంత్రి అయి నా మీదనే పడుతుండు, మమ్మల్ని ఏమి విమర్శిస్తానంటే మీరు ఎంత దోడినా తక్కువనే మీది. మీ తప్పులన్నీ ఎంత దోడి ఎంత కుప్ప చేసినా కూడా ఈ ప్రజలు క్షమిస్తారు ఇంకా. కనుక అందుకోసమనే కమిటీ వేయడం జరిగింది. మీ తప్పుల కుప్ప ఏతుందో, మీ దోపిడీ ఏతుందో, ఎక్కడెక్కడ ఏ సెక్షన్లో మీరు భారీ పరిశ్రమలు ఐపాస్ అని, ఆ పాస్ అని, ఈ పాస్ అని ఎక్కడెక్కడ మీరు దోషినరో, ఎక్కడెక్కడ మీరు దాచుకున్నారో, ఇవాళ మీ చెల్లెకు దావోసుల బంగ్లాలు. అసలు మీ ఉద్యమంలో మీరు ఏమంటారు చెప్పండి? ఏడున్నారు మీరు ఉద్యమంలో? ఎక్కడ స్థానంలో కొట్లాడో చెప్పండి. తెలంగాణ ప్రజానికం గుండె కత్తుకొని తెలంగాణ కావాలని కొట్లాడితే 1200 మంది తెలంగాణ ఉద్యమంలో చచ్చిపోతే, తెలంగాణ వచ్చిన తర్వాత 800 మంది నిరుద్యోగులు సరిపోయి. ఎవరు కారణం దీనికి? మీరు కారణం గారా? మీరు కట్టించిన చెరువులేని, మీరు దొమ్మిన చెరువులేని, మీరు కట్టించిన ప్రాజెక్టులని ఇలా మేడిగడ్డ బీడలు మారింది. ఆ పేపర్ చూడుకొని సిగ్గుపడాలి. నా రాజ్యం ఏమైపోయాయి, ఈ పైసలు ఏమైపోయాయని. నీళ్లు లేకుండా కాళేశ్వరం కొట్టుకపోతా ఉంది. నీళ్లు లేకుండా. ఆ జ్ఞానం ఉందా మీకేమన్నా? ఆ జ్ఞానం ఉందా అంటున్నా? నీకున్న ఏది నింపుతున్నది ఏది? నీకున్న పరిజ్ఞానం ఏడిది? ప్రాజెక్ట్ ఎట్టగాడు ఇవాళ నాగార్జున సాగర్ డ్యామ్ కట్టి దాదాపు 70 సంవత్సరాలైంది. 70 సంవత్సరాల దగ్గరకు వచ్చింది, చెక్కు చెదరలే. శ్రీశైలం డ్యామ్ కట్టి ఇన్నాళ్ళు అయింది, చెక్కు చెదరలే. ఇవాళ పూజపాడు కట్టిండ్రు, చెక్కు చెదరలే. కాళేశ్వరము ఏం కాళేశ్వరం? నేనే దానికి ఇంజనీర్ అయినా, గుంజనీర్ అయినా, నేనే గుంజుకొచ్చినా. ఇవన్నీ
రకరకాలుగా మాట్లాడింది. కానీ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలబడే పార్టీ నిన్న జరిగిన బూత్ కమిటీ కార్యకర్తల సమావేశం రేవంత్ రెడ్డి గారు ఒక గిరిజన సోదరుడు ఆదివాసి సోదరుడు ఇందిరమ్మ ఇంట్లో ఉంటే తీసుకొచ్చి సభకు పరిచయం చేసిండు. నేను ఒక మందల సామేలుగా, ఒక ఉద్యమకారుడుగా, ఒక మాదిగ బిడ్డగా నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే 51,000 మెజార్టీతో గెలిచి కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని కాపాడిన ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీకి దక్కింది. నన్ను వేదిక మీకు పరిచయం చేసిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారు దక్కింది. నా పక్కన ఉన్న కోమటిరెడ్డి గారు దక్కింది, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు దక్కింది, ఆ పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. కానీ మీరు ఒక పేదవాడికి ఇది చేసినామని ఎవరికైనా చెప్పగలుగుతారా? ఆ ధైర్యం దమ్ముందా మీకు? ఆ నీతి నిజాయితీ ఉందా? ఆ అభ్యుదయ భావం ఉందా? వారి పేరు చెప్తే ఏడా బాగుపడుతామని చెప్పి ఎవరు చెప్తారు? మీరు దొంగలను, ఇసుక మాఫియా గాల, భూమాఫియా గాల, సాడి మాఫియా గాల, వీళ్ళ పేరు చెప్పి పరిచయం చేసుకుంటారు మీరు. అది రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత. రేపు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న సర్కార్ శాపనార్థాలు పెడతా ఉన్నారు. ఇక పోయింది యాడిపోయింది చెప్పవు. మీరు పోతారు, యాడిపోతారు? నిన్న ఏమైంది? పూలు వస్తుంది అంటే ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు? రాణి కొడుక బోల్ తయారుందని చెప్పాడు. పులి రాణి కొడుక బోల్ తయారుందని చెప్పాడు. కనుక ఈ సిలువల పొలవల మాటలు, చిల్లర మాటలు బంద్ కావాలని కేటీఆర్కి హెచ్చరిస్తా ఉన్నా. నీకు తెలంగాణ ఉద్యోగంతో కానీ పేద ప్రజలతో కానీ ఎవరితో సంబంధం లేదు. తెలంగాణ ఉద్యమకారులు తన రక్తాన్ని చెమటకు ఒడిచి నిర్మించిన తెలంగాణ మీద మీరు గడ్డ మీద కూర్చొని ఇవాళ దోపిడీదారులు తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడ లేరు. నువ్వెంత నీ కథ ఎంత? నిన్ను కలవాలంటే ఒక ఉద్యమకారుడు 2 ఏళ్ళు కావాలా? 2 ఏళ్ళు. ఇవాళ అదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజా